హలో ఆల్, ఏంటివన్నీ పప్పులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ అన్ని రకాల పప్పులతో ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చెప్తాను. యాక్చువల్లీ ఒక రెసిపీ కాదండి, దీంతో చాలా రకాలు చేసుకోవచ్చు. ఏమేమి చేసుకోవచ్చు చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని 5 గ్లాసులు బియ్యం వేసుకొని బియ్యం బాగా వేయించుకోవాలి. అన్ని పప్పులు ఒకే కొలతతోనే వేసుకోవాలి. దీనికి ఏ గ్లాస్ వాడుతున్నామో దాంతోనే అన్నీ వేసుకోవాల్సి ఉంటుంది. గ్లాసులు మార్చొద్దు, టేస్ట్ మారిపోతుంది. సో బియ్యాన్ని ఇలా వేపుకొని పక్కన ఉంచుకోవాలి. సో తర్వాత వచ్చేసి మళ్ళీ 1.5 కప్పు శనగబ్యాళ్ళు. సో శనగబ్యాళ్ళు కూడా 1.5 కప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగాయంటే మనకు గుర్తు కలర్ మారుతుంది అండ్ అలాగే మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో అప్పటి వరకు మనం వేయించుకుంటూ ఉంచాలి. సో వేయించుకొని బాగా ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఉంచాలన్నమాట. సో దీని తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ మినప్పప్పు 1 గ్లాస్ వేసుకుంటాము. నేను పొట్టు మినప్పప్పు వాడుతున్నానండి, మీరు పొట్టు లేని మినప్పప్పు అయినా వాడచ్చు. చాలా బాగుంటుంది పొట్టు మినప్పప్పు కూడా, అందుకనే నేను మినప్పప్పు పొట్టిది వాడుతున్నా. తర్వాత వచ్చేసి 1/2 గ్లాస్ సగ్గుబియ్యం. సో సగ్గుబియ్యం వచ్చేసి నేను 2 రకాలు తీసుకున్నా, సన్నదొకటి కొంచెం లావుదొకటి, అందుకనే అలా కనిపిస్తుంది. సో దీనిని కూడా మనం బాగా వేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. సగ్గుబియ్యం కూడా బాగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత లాస్ట్ది వచ్చేసి మొక్కజొన్న, ఇది కూడా అంతే 1/2 గ్లాస్ వాడుకోవాలి. 1/2 గ్లాస్ మొక్కజొన్న కూడా వేసుకొని బాగా వేయించుకొని అన్నీ ఒక డబ్బాలో వేసుకొని ఇప్పుడు వీటికి తోడు వేయించని 1.5 కప్పు గ్లాస్తోనే పప్పులు, మామూలు పప్పులు వేసుకోవాలి, పుట్నాల పప్పు వేసుకోవాలన్నమాట. అన్నీ మిక్సీ పట్టించుకొని పొడి తయారు చేసుకొని దీంతో మనం కారాలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, పొంగనాలు చేసుకోవచ్చు, రొట్టె కూడా చేసుకోవచ్చు. చాలా చాలా ఎమ్మీ అండ్ హెల్తీ, ఇన్స్టాంట్గా మనం అన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రై చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.